విషయం ఇక రండిగా రేవంత్ కేబినెట్ లో భారీ మార్పులు రాములమ్మ కోదండరాంలకు చోటు మంత్రివర్గ ప్రక్షాళనపై సీఎం కసరత్తు టీపీసీసీకి కొత్త సారథి బీసీ కోటాలో మహేష్ గౌడ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఖాయం మా ఇటు కోదండరాం సార్ అటు విజయశాంతి ఇద్దరు మినిస్టర్లు కాబోతున్నారంట ఒకళ్ళు రెడ్డి విజయశాంతి బీసీ అని చెప్పినప్పటికీ ఆమె కూడా అగ్రవర్ణం అనేది 90% ప్రజల అభిప్రాయం. ఇక్కడ మళ్ళా బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు సీఎం రెడ్డి అగ్రవర్ణం, ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి ఎస్సీ మాల సామాజిక వర్గం ఎస్సీ. మరి బీసీ వాళ్ళు అటు ఇటు కాకుండా మొత్తం సర్వనాశనం అయిపోతున్నారన్న చరిత్ర చెప్తుంది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుచే బీసీ కోటల మహేష్ గౌడ్కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారంట. మరి ఆ పీసీసీ జరా బీసీలలో అనగారిన బిడ్డలకి ఇవ్వండి నాయన పీసీసీ. మళ్ళీ ఒకటే కులంతో సావకండి, అది మీకే మంచిది కాదు. ఇద్దరు మంత్రులకు ఉద్వాసన అంట. మళ్ళీ వాళ్ళు ఎవరు చూద్దాం. తెలంగాణలో పాలనా పార్టీపై పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక శాఖల్లో మార్పులు, పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. మే 4న వెలువడనున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర కేబినెట్ లో భారీ మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. విద్యాశాఖ మంత్రిగా కోదండరాం, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం, విజయశాంతి మీన్స్ రాములమ్మలకు కేబినెట్ లో బర్త్ ఖాయమైనట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ బాధ్యతలు అప్పగించాలని ఏఐసిసి భావిస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మహేష్ గౌడ్ కు పదోన్నతి, కొత్త పిసిసి చీఫ్ ఎవరు? ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కేబినెట్ లోకి తీసుకొని బీసీ కోటలో ఆయనకు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలనే ప్రతిపాదన ఉందంట. మంచి వార్త అందించారు మా వాళ్ళు. తెరపైకి వచ్చింది. ఒకవేళ మహేష్ గౌడ్ కేబినెట్ లోకి వస్తే టీపీసీసీ బాధ్యతలు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన గౌడైనా ఈయన గౌడైనా ఆల్రెడీ ఒక ఆయన మంత్రిగా ఉండే, ఒక ఆయన పీసీసీగా ఉండే గౌడ సామాజిక వర్గం. బీసీలలో ఇంకా వేరే సామాజిక వర్గం లేరా? ఆయనకి ఇవ్వడంలో తప్పు పట్టట్లేదు. ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే ఇంకా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఇంత పెద్ద ఎత్తున ముదిరాజులు ఉన్నారు కదా, ఇంత పెద్ద ఎత్తున మున్నూరు కాపులు ఉన్నారు కదా, ఇంత పెద్ద ఎత్తున పద్మశాలీలు ఉన్నారు కదా. వాళ్ళకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుంది కదా. పదవి ఉన్నవానికే ఇంకో పదవి ఇవ్వాలి మనం. జీ హుజూర్. ఇద్దరు మంత్రులపై వేటు. ప్రస్తుత కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానం ఆగ్రహానికి గురైన ఒక మంత్రికి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తుంది. శాఖల వారీగా మంత్రుల పనితీరును సమీక్షించిన హైకమాండ్ సమూల ద్వారా వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని భావిస్తుంది. ప్రధాన మార్పులు ఇవేనా? కొత్త ముఖాలు కోదండరాం, విజయశాంతి, మహేష్ గౌడ్. బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు టీపీసీసీ బాధ్యతలు. పనితీరు బాగోలేని ఇద్దరు మంత్రులపైన వేటు. మొత్తానికి మే మొదటి వారంలో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయ వ్యూహాలు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. ఇద్దరు మంత్రులు ఎవరైనా పోయేటోళ్ళు? కుండా సురేఖను తీసేస్తామని ఒక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుందామనేది ఇంకొకటి. ఈ రెండే కదా ఇక కనిపించేది.